కుర్నపల్లిలో పగటిపూట దోపిడీ బంగారం నగదు అపహరణ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో బుధవారం పగటిపూట దొంగతనం చోటు చేసుకుంది. శుభకార్యానికి వెళ్లిన నరేందర్ విజయ దంపతుల ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు తాళం వేసిన ఇంటికి చొరపడి 3.5 తులాల బంగారం, 10 తులాల వెండి, 30,000 రూపాయల నగదు అపహరించారు. స్థానికుల సమాచారం మేరకు యజమానులు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐ విజయబాబు, ఎస్ఐ రమాదేవి ఘటనా స్థలాన్ని పరిశీలించి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఇది ప్రణాళికబద్ధమైన దోపిడీగా పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామస్తుల్లో భయం నెలకొంది. ఈ బాక్స్ ఆ బాక్స్ 2 బాక్సులు తీసుకోవేరు, పైసలు లిక్విడ్ కూడా వేరు, అంతే 2 బాక్సులు లిక్విడ్ కూడా వేరు, అందులోకెళ్ళి చిల్లర పైసలు అట్లనే ఉన్నారు సార్. అక్కడ అటు సైడ్ ఇప్పుడు లోపల పెట్టినాము. ఇగో ఈ బిట్ మీద ఉండే సార్, ఇక్కడ ఉండే సార్ కట్టల మీద గోల్డ్ మీకు అట్లే సుల్తాన్ కవర్ అది సుల్తాన్ కవర్ లో ఉంది మేడం. సుల్తాన్ కవర్ ఇది సాలం ది కాలాలు దీనికి దిగిన లోపల హరిబరిలా ఆలం తీసి ఏం చేశారు? బ్రేక్ చేయలేదు బ్రేక్ చేయలేదు సంతోషం చేశారంటే కవర్ ఉంది సార్. ఇది కూడా సార్ ఎట్లా అంటే రాత్రి రాత్రి చిన్న చిన్న ఐటమ్స్ లిక్విడ్ కవర్లో పెట్టడమే సేఫ్ గది దొరకలే అంటే చిన్న పర్సనరీ పర్సులు మొత్తం చిన్న పర్సు బట్టలు పెట్టడం మంచి అది కవరు మేము పట్టుకపోయిన కవరే పట్టుకపోతుంది ఎటు విధంగా మామూలుగా డబ్బాలలో ఉన్నాయి బుట్టల కవర్ ముట్టలే కవర్ అట్లనే ఎఫర్ట్స్ పెడతాం. 2 పిల్లలు పోయినా 30 పోయినా టీంలు కూడా 3 టీంలు ఏర్పాటు చేసి ఎస్ఐని కూడా పెట్టి ఇదే పని మీద ఉందాము అని అనుకున్నాం. కుర్నాపల్లిలో నరేందర్ గారింట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం సంబంధించి దాని సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో క్లూస్ టీము అన్ని డాగ్ స్క్వాడ్ వీధి వచ్చాయి. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసినాము. దీంట్లో ఈ కేసుని ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా వచ్చినాయి, ఫుటేజ్ కూడా ఉంది. సో నేను అదేవిధంగా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గ్రామస్తులకు అందరూ కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా మనము సీసీ కెమెరాలు కనుక పెట్టుకుంటే దొంగతనాలు మనం పట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా మేము తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం, అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. విజయం అది కుర్నపల్లి గ్రామము, మండల ఎడపల్లి. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సాయంత్రం వస్తామని తీసుకెళ్ళలేము. లాకాలు 2 బుట్టల కమ్మలు, మాటీలు ఉండే, చిన్న బుట్టల కమ్మలు, కొంచెం వెండి, నగదు 30,000. లాకర్ తీసిండ్రు, కబోర్డ్ లాకరు, బీరువా లాకర్ 2 తీసిండ్రు, తీసుకెళ్ళిండ్రు. పొద్దున్న 9:05 ఇక్కడి నుంచి మేము బయలుదేరినాము. మాకు ఎదురుంగోళ్ళు సాయంత్రం లైట్ వేసి పోయినాం. నైట్లో ఎదురుంగోళ్ళకు అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. అయితే వాళ్ళు నైట్లో అత్తమ్మ వాళ్ళు లేరు, డోర్ ఎందుకు తేరుంది అని మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మాడిబిడ్డ ఇక్కడ, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు లేరు కదా అంటే గోడ మీదకి చూస్తే డోర్ తేరుందని మాకు ఫోన్ చేసారు. 7 గంటలకు ఫోన్ చేయగానే మేము వచ్చేసినాం. అంటారు అలా ఏమన్నా వాళ్ళు దొంగలు మేమిద్దరం ఉంటాము, మా పాపలు ఉంటారు జాబ్ చేస్తారు. ఎప్పటికి 2 ఉంటాము. మా పాపలకు పెళ్ళిళ్ళు అయినాయి. మొన్నే మా పెద్ద పాప డెలివరీ అయింది. 3 నెలల అత్తారింటికి వెళ్ళింది. 7 డేస్ అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.